అకీరా నందన్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే జనాలతో మాట్లాడడానికి చాలా మొహమాట పడుతూ ఉంటాడు. ఎవరో ఫోటోలు కానీ ఆటోగ్రాఫ్ కానీ అడిగినా సిగ్గుపడుతూ ఉంటాడు. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి తగ్గకుండా అకీరాను ఇష్టపడే వాళ్ళు కూడా భారీ స్థాయిలోనే ఉన్నారు అనేది నిజమే. అయితే త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి అకీరా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కానీ రేణు దేశాయ్ కానీ అధికారికంగా స్పందించలేదు. అయితే బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే దర్శకుడిని ఫిక్స్ చేశారని, హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారని కూడా సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో మరొక వార్త వైరల్ అవుతోంది. అకీరా నందన్ కి స్పెషల్ గా బాధ్యతలు అప్పగించారనే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారట. సినిమాలకే కాకుండా ప్రజాసేవకు కూడా అకీరా కనెక్ట్ కావాలని, పవన్ కళ్యాణ్ కొడుకు అంటే సినిమాల్లో నటించేవాడు మాత్రమే కాదు, ప్రజలకు సేవ చేసే వ్యక్తిగా కూడా అవ్వాలని భావించిన పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి బాధ్యతలు అప్పగించినట్టు టాక్ నడుస్తోంది. పేద ప్రజలు నీరు, ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారా? చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాల అవసరాలు ఏమిటి? ప్రభుత్వం అందించే పథకాలు వారికి చేరుతున్నాయా? ఇలా ఎన్నో విషయాలను తెలుసుకోవాలని అకీరాకు స్పెషల్ బాధ్యతలు ఇచ్చారట పవన్ కళ్యాణ్. ఇక ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. హీరోగానే కాదు, ప్రజా సేవకుడిగాను తన కొడుకును తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ ఆలోచించడం నిజంగా ఓ గొప్ప విషయం అంటూ అభిమానులందరూ కామెంట్స్ చేస్తూ ప్రశంసిస్తున్నారు. మరి మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి.